హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అంటే స్పెషల్ డే అప్పుడే కదా నేను వ్లాగ్స్ షూట్ చేస్తూ ఉంటాను. సో, ఈరోజు మా పెద్ద బాబు మహీది బర్త్‌డే అన్నమాట. సో, ఈరోజు ఎలా జరిగింది? ఏంటి అనేది ఈరోజు ఈ వ్లాగ్‌లో ఉంటది. సో, పిల్లల్ని రెడీ చేసేసానన్నమాట. మై తల్లి హ్యాపీ బర్త్‌డే బాబు. చింతలమ్మ ఈరోజు ఎవరి బర్త్‌డే? మహి అన్నదా? నువ్వు విష్ చేసావా మహి అన్నని? అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అని అనుకుంటూ ఉంటాం కదా! అలాగే మాకు ఆ రోజనమాట చాలా ఉన్నాయి. మహి బర్త్‌డేని చక్కగా సెలబ్రేట్ చేసుకుందాము అనుకున్నాం కానీ కొన్ని కొన్ని మ్యారేజ్ ఉంది. అండ్ బయటకి వెళ్ళాలి. వేరే ఏదో ప్రమోషన్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అన్నీ మేనేజ్ చేద్దామని చెప్పి త్వరగా మార్నింగ్ లేచి అంతా రెడీ చేసేసుకున్నాం అనమాట. సో, త్వరగానే బయటికి వెళ్ళి వచ్చేద్దామని చెప్పి అండ్ మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇంట్లోనే. ఇంక అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. అండ్ ఇంకా కేక్ ఆర్డర్ చేశాము. మహితల్లికి సూపర్ మ్యాన్ థీమ్‌లో కేక్ కావాలంటే ముందుగానే ఆర్డర్ చేశాము. ఆహ్, అది రావటానికి లేట్ అవుతుంది. సరే వెళ్ళిపోదాం కదా! అని మొత్తం బయటికెళ్ళిపోతుంటే తీసుకొస్తున్నాం అని అన్నారు. సో, అందుకని ఇంక మళ్ళీ వెళ్ళే వాళ్ళం కూడా ఆగిపోయి కేక్ గురించి చాలా లేట్ అయిపోయింది మాకు. ఎందుకు అంటే మనకిది కూల్ కేక్ కాబట్టి మనము తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వెళ్దాము అన్న ఉద్దేశంతో చాలా సేపు వెయిట్ చేయాల్సొచ్చింది కేక్ కోసం. బట్ మహీకి చాలా నచ్చింది. వాడు సాటిస్ఫై అయ్యాడు మెయిన్‌గా. బర్త్‌డే ఎప్పుడు ఫిబ్రవరిలో అయితే నవంబర్ నుంచి నా బర్త్‌డేకి అది కావాలి, ఇది కావాలి అని ఒక లిస్ట్ అనేది మా మహి ఇచ్చాడనమాట. నేను విన్నట్టుగా వాడి ముందు ఉంటాను గానీ, ఆ టైంకి వాడికి అలా సర్ప్రైజ్‌గా ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. లాస్ట్ ఇయర్ అయితే స్పైడర్ మ్యాన్ కేక్ అడిగాడు. ఈసారైతే సూపర్ మ్యాన్ అంట. సో, కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఆహ్, కొంచెం బయటికి వెళ్ళే పనుందన్నాను కదా! వాటి వల్ల ఇంకా కేక్ కట్ చేయలేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకొచ్చేసామనమాట. పెళ్ళికొచ్చేసాము. ఇది మంగళగిరిలో శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ అని అక్కడికొచ్చామనమాట. యాక్చువల్లీ ఈ యొక్క కన్వెన్షన్ ఓనర్ మ్యారేజే అనమాట. వాళ్ళ ఫంక్షన్ హాల్‌లోనే ఆయన మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆ ఒక ఫీలింగ్ చాలా వేరుగా ఉంటది గదా! అండ్ ఆయనకి తెలుసనమాట. మ్యారేజ్‌కి ఇన్వైట్ చేస్తే ఇంక వెళ్ళాము. అండ్ పిల్లలు, ఈయన, నేను అందరం కలిసి వెళ్ళాము. చాలా బావుంటది యాక్చువల్లీ ఈ కన్వెన్షన్. మేము అంతకుముందు ఒక ప్రమోషన్ కూడా చేసామనమాట. ఇంక ఆయన మ్యారేజ్ అంటే వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పి ఎంత బిజీగా ఉన్నా కూడా ఒకసారి కనిపించి వచ్చేద్దాం అనుకున్నాము. ఎందుకు అంటే మాకు బయట ఇంకో ప్రమోషన్ కూడా ఉంది యాక్చువల్లీ బార్బిక్యూ నేషన్ వాళ్ళది ఒక ప్రమోషన్ చేయటానికని వెళ్దాం అనుకున్నాము. అందుకని ఇక్కడ ఏమి లంచ్ చేయకుండా జస్ట్ ఒకసారి వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పేసి అండ్ ఇంక అలాగా వెళ్ళిపోదాం అని అనుకున్నాము. అండ్ యాహ్! ఇలా ఉంది కన్వెన్షన్ అంతా. చాలా బావుంది. యాక్చువల్లీ ఇది నేను సెకండ్ టైమ్ అనుకుంటా రావటం. ఒకసారి అంతకుముందు కూడా వచ్చాము. చాలా బావుంటది ఈ కన్వెన్షన్ కూడా. మనకి కుంచనపల్లిలో ఉంటది. మంగళగిరి గూడా గాదు. కుంచనపల్లి అక్కడుంటదనమాట. వాళ్ళు విష్ చేసేసి ఇంకొచ్చేసాము బార్బిక్యూ నేషన్‌కి. ఆహ్, అండ్ ఏంటి అంటే ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాత అన్నీ చాలా ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటున్నాము. అంతకుముందు కుదిరేది గాదు. ఇప్పుడు కుదురుతుంది. అండ్ పిల్లలకి కూడా ఆ రోజు ఇంకా స్కూలుకి పంపించకుండా ఇంకా అలాగే తీసుకువెళ్ళాము. ఆ రోజంతా మైతల్లికి ఏం గావాలో అది అలాగే సెట్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు మాకు. బట్ ఉన్నంతట్లో వాడు కూడా ఎంజాయ్ చేశాడు యాక్చువల్లీ. ఇవన్నీ తిరగటం, చూడటం పిల్లలకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా అలా అనమాట మా మైథిలికి అప్పుడే 8 ఇయర్స్ వచ్చేసిందంటే అసలా చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి డేస్ మామూలుగానే. ఇప్పుడు వాడికి 7 కంప్లీట్ అయ్యి 8 ఇయర్స్ అనమాట. అండ్ అందులో మా పెద్దబ్బాయి 8 ఇయర్స్ వచ్చాయి. చాలా హ్యాపీ ఉంటది నాకు గానీ, వాళ్ళతో నేను ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా పిల్లలతో ఆహ్, ఒక మదర్‌గా మనకు తెలుసు కదా! సంతోషము అదంతా ఉంటూ ఉంటది. అందుకనే ఇంకా మహీకి మంచిగా ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చాము. వాడికి సైకిల్ కావాలన్నాడు. వీడియోలో చూపిస్తాను ఆ సైకిల్ కూడా. ఆహ్, వాడికి అంటే ఉన్నది సైకిలు. కాకపోతే అది కొంచెం చిన్నదయిపోయిందనమాట. వాడు పెద్దవాడయిపోయాడని ఆ సైకిల్ చూస్తే నాకర్థమైంది. ఆ సైకిల్ మా తాతయ్య కొనిచ్చాడు గానీ, ఏమైందంటే వాడి ఏజ్‌కి ఇంకది అయిపోయింది. ఇంక చింతలు యూజ్ చేసుకోవాలది. అప్పుడనిపిచ్చింది. ఓహ్! పెద్దోడయిపోయాడనుకుంటా అనుకుని ఇంక కొత్త సైకిల్ తీసుకున్నాం అనమాట. వాడికి నచ్చిందే తీసుకొని
సైకిల్ షోరూమ్‌కి వెళ్ళాము. అక్కడ వాడికి ఏది గావాలంటే అదే తీసుకున్నాం అనమాట. ఇంక వాడి బర్త్‌డే అప్పుడన్నా వాడు అడిగింది ఇవ్వకపోతే ఎలా రిమైనింగ్ డేస్‌లో మాక్సిమం అంత ఎక్కువ గారాబం నేను చెయ్యను. వాళ్ళడిగిందల్లా ఇవ్వను. ఒకవేళ వాళ్ళడిగింది వాళ్ళకి కావాలంటే మీరిలా ఉండండి ఇస్తామనేది నేర్పించాలి ఖచ్చితంగా. నేను అలాగే ఉంటది. చూసిందల్లా కొనివ్వటం అనేది జరగదు. వాళ్ళకి కూడా తెలియాలండి మా మమ్మీ, మా డ్యాడీ మేమడిగిందల్లా ఇవ్వరు. మాకు అవసరమైందే ఇస్తారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే మనం పెంచాలి. ఏదడిగితే అది ఇవ్వకూడదు. వాళ్ళకెప్పుడు నీడుంటదో అప్పుడే మనం ఇవ్వాలనమాట. సో, అలా కింద అపార్ట్‌మెంట్‌లో చాలా మంది పిల్లలుంటారు. వాళ్ళందరూ ఏంటి అంటే సైకిల్ తొక్కుతూ ఉంటారు. ఈవినింగ్ అయితే చాలు. మా మహీకి సైకిల్ లేదు అన్న ఫీలింగ్ ఎక్కువుందనమాట. సరే నీ బర్త్‌డేకి ఇస్తాను. నువ్వు అల్లరి చేయకుండా చెప్పిన మాట వింటే ఇస్తానని అన్నాను. అలాగే మాట పరంగానే వాడికి సైకిల్ కొనిచ్చాం. వాడు చాలా హ్యాపీ. అండ్ బార్బిక్యూ నేషన్‌లో ఏంటి అంటే పర్సన్‌కి 900 అనమాట. 90 ఐటెమ్స్ ఉంటాయి. మన ఇష్టం ఏది కావాలంటే అది తినొచ్చు. మాకేది కావాలో పిల్లలు ఎక్కువ మేము స్టార్టర్స్ తందూరి ఇవే ఎక్కువ తిన్నాం అనమాట. ఎక్కువ మెయిన్ కోర్స్ బిర్యానీ అవేం తినలే. రెగ్యులర్‌గా తింటూ ఉంటాం కదా! బార్బిక్యూ అంటేనే మనకి ఆ తందూరి ఇవి బావుంటదని అవే తిన్నాము. ఇంకా కేక్ అలాగా కట్ చేపిచ్చామనమాట మహీతో సో, అక్కడ. అలాగే ఇప్పుడు మనకి అమెజాన్‌లో మనకిప్పుడు మంచి సేల్ అనేది జరుగుతూ ఉంటుందండి. అల్టిమేట్ బ్రాండ్ సేల్ వాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి వాలంటైన్స్ డే సేల్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి 6 నుంచి 13 ఫిబ్రవరి వరకు మనకి ఒక సేల్ అనేది ఉంటూ ఉంటుంది. మీరు ప్రైమ్ మెంబర్స్ అయితే గనక మీకు ఎక్స్‌ట్రా 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఏంటి అంటే మినిమమ్ 40% ఆఫ్ ఉంటది ప్రతి ప్రొడక్ట్ మీద. అండ్ ఎక్స్‌ట్రా అప్ టు 10% ఆఫ్ కూడా మనకి ఉంటూ ఉంటుంది. సో, మంచి సేల్ అండి. కాబట్టి ఈ వాలంటైన్స్ డేకి మీరు ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ డేట్స్‌లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేనేం తీసుకున్నా అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో, నేను ముందుగా ఏంటి అంటే కొంచెం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను మామయ్య ఎర్త్ నుంచి రోజ్‌మెరీ హెయిర్ ఫాల్ మామయ్య ఎర్త్ నుంచి నేను రోజ్‌మెరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ దానితో పాటు షాంపూ కూడా తీసేసుకున్నాను. ఈ 2 కాంబినేషన్‌లో వాడితే చాలా బావుంటుంది. ఇది నాది సెకండ్ బాటిల్ అనమాట. ఫస్ట్‌ది ఒకసారి అయిపోయింది. అండ్ సెకండ్ ఇప్పుడు మంచిగా సేల్ అనేది నడుస్తుంది కాబట్టి నేను ముందుగానే ఆర్డర్ చేసేసుకున్నాననమాట. సో, కాబట్టి ఈ 2 నాకు చాలా నచ్చుతున్నాయి. రోజ్‌మెరీ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతది కాబట్టి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్ బోత్ మనము యూజ్ చేయొచ్చు. సో, వీటి యొక్క లింక్స్ నేను తీసుకున్న ప్రతీది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, నెక్స్ట్ ప్రొడక్ట్ చూపిచ్చేస్తాను. అండ్ అలాగే నేను మామఎర్త్ బ్రాండ్ నుంచే నేను హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ అనేది తీసుకున్నాననమాట. ఈసారి నేను రోజ్‌మెరీది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అంతకుముందు కూడా నాకు రిజల్ట్స్ బావున్నాయి కాబట్టి మరలా నేను ఆర్డర్ చేసుకున్నాననమాట. సో, కాబట్టి ఈ యొక్క సిరమ్ కూడా చక్కగా మనము యూజ్ చేసేసుకోవచ్చు. కొంచెం సిరమ్ తీసేసుకొని ఫింగర్ టిప్స్‌తో చక్కగా మసాజ్ చేసేసుకోవచ్చనమాట. ఏంటి అంటే అందరూ ఆయిల్ అనేది అప్లై చేసుకోరు. అట్‌లీస్ట్ ఈ సిరమ్ అన్నా ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా మనం ఎక్కువగా ఫ్రీ హెయిర్‌తో ఉన్నప్పుడు సిరమ్ అప్లై చేసుకోవచ్చని చెప్పి ఇది తీసుకున్నానొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గనక మామఎర్త్ బ్రాండ్ నుంచే నేను రోజ్‌మెరీ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది తీసుకున్నాననమాట. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ రోజ్‌మెరీ ఉంటది, మేథి దానా కూడా ఉంటది. సో, ఆయిల్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతది. సో, మొత్తము ఏంటి అంటే ఈ వీడియోలో నేను మొత్తం రోజ్‌మెరీకి సంబంధించినవే తీసుకున్నాను. రోజ్‌మెరీ మామఎర్త్ బ్రాండ్ నుంచే రోజ్‌మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, కండిషనర్ అండ్ సిరమ్ అండ్ అలాగే హెయిర్ గ్రోత్ ఆయిల్ రోజ్‌మెరీది. మొత్తం రోజ్‌మెరీవే తీసేసుకున్నాను. ఈ ప్రొడక్ట్స్ చాలా బావున్నాయి. సో, మీరు కూడా ట్రై చేయాలనుకుంటే గనక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మంచి ఆఫర్‌లో తక్కువ ప్రైస్‌కి తీసేసుకోండి. అండ్ ఈవినింగ్ ఏంటి అంటే కేక్ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టి వెళ్ళిపోయాం గదా! సో, అది కట్ చేపిద్దాం అని చెప్పి అపార్ట్‌మెంట్‌లో ఉన్న పిల్లల్ని మట్టికి పిలిచాము. వీళ్ళంతా మహీకి చాలా ఫ్రెండ్స్. స్కూల్ నుంచి రాంగానే ఏదైనా తినేసి ఆహ్, అంటే ఫ్రెష్ అయిపోయి తినేసి కిందకి వెళ్లి ఆడుకుంటాడు. వీళ్ళంతా క్లోజ్ అన్నమాట. మహి అడిగాడు వాళ్ళందరిని పిలుద్దాము అని. సరే వాడి హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తాం గదా! ఆ రోజన్నా చేస్తాం గదా! అని చెప్పి పిలిచామన్నమాట. అందరిని వాడే వెళ్లి పిలిస్తే వాళ్ళందరూ వచ్చారనమాట. మహి నిజంగా చాలా హ్యాపీ. ఆ రోజు ఇంక పడుకునేటప్పుడు అడిగాను. "మహితల్లి నువ్వు హ్యాపీయా?" అంటే, నేను హ్యాపీయే మమ్మీ" అని అన్నాడు. ఇంక చాలు ఇంక ఆ మాట.
సో, మంచిగా ఆ రోజు చాలా జరిగింది నిజంగా. అన్నీ అనుకున్న టైంలో అలా అన్నీ ఫినిష్ అయిపోయినియి. కానీ ముందుగా మనం కంగారు పడిపోతూ ఉంటాం గదా! అది ఉంటానే ఉంటది. బట్ జరిగిందనమాట. అండ్ కేక్ కూడా వాడనుకున్న కేక్ సూపర్ మ్యాన్ థీమ్‌లోనే చేపించాము. అండ్ మా చింతల్లి చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాడో. ఆ క్యాప్స్ కూడా యాక్చువల్లీ నేను ఇవ్వటానికి కంగారులో మర్చిపోతే మా మహియే వెళ్లి తీసుకున్నాడు ఇంట్లో ఉంటే. అవన్నీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చాడు. అంటే కొన్ని కొన్ని మనం మిస్ అవుతున్నా వాళ్ళకి ఉంటాయి గదా! ఇలా ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళని పిలవాలి అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి కొన్ని కొన్ని వాళ్ళే చేసేస్తూ ఉంటున్నారు. అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఇలాగ మహితల్లి బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఇంతకీ వాళ్ళ డ్రెసెస్ ఎలా ఉన్నాయి? నేనే సెలెక్ట్ జేశాను. మహితల్లికి ఇది బావుంటదని చెప్పి ఈ కలర్ తీసుకున్నాము. చింతల్లికి ఏంటి అంటే ఇంక వేరే ఆప్షన్ లేక ఆ ఒక సూట్ అలాంటిది తీసుకోవాల్సొచ్చింది. ఆహ్ యాహ్! ఇలా జరిగిందనమాట బర్త్‌డే అంతా. అండ్ దీని తర్వాత పిల్లలు గూడా ఎంత నేర్చుకుంటున్నారంటే గిఫ్ట్స్ ఇచ్చారు మహీకి. మంచిగా సాంగ్స్‌కి డాన్స్ వేశారు. అండ్ యాహ్! మహీకి ఉన్న మా అపార్ట్మెంట్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ వీళ్ళే అనమాట. బాగా ఆడుకుంటాడు. చింతల్ ఏంటంటే ఆటల మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోయినా మహీకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఫ్రెండ్స్, ఆటలు ఇవన్నీ చాలా ఎక్కువ. అండ్ యాహ్! ఇలా జరిగింది. చూసారా గిఫ్ట్స్ ఎలా ఇస్తున్నారో. యాహ్! మనం పిల్లలకి మంచిగా వాళ్ళకి నేర్పించాలండి. మంచి మాటలు చెప్పి నేర్పించాలి. మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి మెయిన్‌గా. అవన్నీ ఉండాలంటే మనం ముందు కరెక్ట్‌గా ఉండాలి. అది నాకు బాగా తెలుస్తుంది. సో, మనము ఏదైతే వాళ్ళకి మనం ఎలా ఉంటామో, మనం ఏదైతే నేర్పిస్తామో అదే పిల్లలు అలాగే ఉంటారు. ఈ ఏజ్‌లో మరీనండి. చిన్నప్పుడే వంచాలంటారు గదా! కాబట్టి ఈ ఏజ్‌లో ఉన్న పిల్లలు పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఐ థింక్ నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటాను. సో, కాబట్టి అక్కడ కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు పిల్లలు. అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా మహీకి ముందుగానే మీరందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తూ ఉంటారు కామెంట్ బాక్స్‌లో. అందరికి థాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మహీకి ఖచ్చితంగా ఉండాలి. అండ్ మళ్ళీ వచ్చే ఇయర్ వరకు మహి తల్లి మంచి ఆరోగ్యంతో, సంతోషంగా బాగా చదువుకోవాలి అని మీరందరూ బ్లెస్ చేయండి. అండ్ యాహ్! లాస్ట్ వరకు చూసిన మీ అందరికి థాంక్ యూ సో మచ్. అండ్ మహేష్‌కి 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 8 ఇయర్స్ వచ్చేసినాయి అన్నమాట. అండ్ యాహ్! ఈ వ్లాగ్ మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.